శ్రీ రామకృష్ణ గారు చైర్మన్, శ్రీ రమేష్ గెలి గారు మా పాత మిత్రులు, శ్రీమతి రాజేశ్వరమ్మ ఫౌండర్స్ మదర్, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బాలచంద్ర గారు, సిఇఓ వెంకట శ్రీ చంగవల్లి గారు, శ్రీ శివకృష్ణ గారు కార్యదర్శి, శ్రీమతి కృష్ణవేణిరావు గారు డైరెక్టర్ అభయ ఉమన్ విభాగం, నిర్వాహక సభ్యులు దేవకి వాసుదేవరావు గారు, దేశం నలుమూల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినట్టు యొక్క అభయ సోల్ డియర్స్ అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నాకు గత 5 రోజులుగా బాగా జలుబు చేసి రన్నింగ్ నోస్ అంటుంటాం మనం మామూలుగా, అలా చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడం కూడా. దానితో నిన్న నుంచి దగ్గు కూడా చాలా కోరింత దగ్గులాగా వస్తూ ఉంది. అందువలన నేను ఎక్కువసేపు మాట్లాడను. నేను ముందుగా మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభయ ఫౌండేషన్ 19 ఏళ్ల ప్రయాణాన్ని, విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. దానిలో పనిచేసే వాలంటీర్స్ అందరికీ, కార్యకర్తలందరికీ, సమర్థకులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 19 ఏళ్ల క్రితం ఒక చిన్న మొక్కగా నాటిన ఫౌండేషన్ నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ మహావృక్షంగా వెలగడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిగతా విషయాలు మాడే ముందు ఇందాక ఇక్కడ శిక్షణ పొంది శారీరకమైన యొక్క అలాగే మానసికమైన యొక్క ప్రతిభను చూపే అద్భుతమైన యొక్క యోగ విన్యాసాలు చేసిన పిల్లలందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను, ఆశీర్వచనాలు అందిస్తున్నాను. ఈ నేల, ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి, ఈ చెట్లు, ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో తెరవనంటే యొక్క చెప్పలేనంటే యొక్క తెలివితేటలు ఇమిడి ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి కాస్త మనం వాళ్ళకి కానీ అవకాశం ఇస్తే వాడు అద్భుతంగా వెలుగొంతారనే దానికి ఇందాక పిల్లలు చేసే యొక్క విన్యాసాలే ఉదాహరణ అని చెప్పని మీ అందరికీ మనం చేస్తారు. అద్భుతం, అమేజింగ్, రియలీ వండర్ఫుల్. I can't explain it in words because the way these children, small children from the lower level of the society, economically, I don't consider upper level, lower level, but economically, doing such a wonderful yoga is really admirable, and we should all thank them and wish them long life and further meaningful progress in their lives. I am also pleased to note that last 19 years, Abhaya has touched the lives of over 2 million needy people across 15 states of the country, predominantly in South India. This is a staggering number, and I would like to really compliment Sri Balachandra Garu, Swamiji Balachandra Garu and his worthy team for all this achievement. Also, more than 150 corporates across the country which have been partnering with this foundation with their CSR grants in furthering this cause deserves our fullest appreciation. 2 రకాలు ఉంటాయి. ఇందాక వరప్రసాద్ గారు చెప్తున్నారు, నేను ఈ విన్యాసాలన్నీ చేయలేను కానీ చేసే వాళ్ళకు నేను కూడా చేతనంత సహాయం చేస్తుంటానని. అది చాలా ముఖ్యమైన విషయం. ఒకటేమో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించడం, రెండేమో సేవాభావంతో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సమాజ సేవ కోసం అని చెప్పని ఈ స్వామి కార్యం, ఈ స్వకార్యం దైవ కార్యంలాగా భావించి ముందుకు వచ్చి ఈ అద్భుతమైన యొక్క పిల్లలను ఈ విధంగా తయారు చేయడం, వాళ్ళకి అద్భుతమైన శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి మంచి తెలివితేటలు ఇవ్వడమే కాకుండా మంచి గుణాలు, మంచి లక్షణాలు లభించే విధంగా మన భారతీయ ధార్మిక సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం అవుతుందో చాలా గొప్ప విషయం అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను నా కుటుంబం అనే గీతను దాటి ప్రతి ఒక్కరూ నేను, నా బాధ్యత, ఈ సమాజం అనే భావన తీసుకోవాలా. అలాంటి భావన తీసుకోబట్టే ఈ అభయ ఫౌండేషన్ 20 లక్షల మందికి పైగా అభాగ్యులకు చేయూతనివ్వడం, దాంతోపాటు ఈ చూపిస్తున్న ఈ అంకితభావం నిజంగా అభినందనీయం. మన భారతీయ
రక్తంలో ఉన్నది. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్. నువ్వు ఆస్తిని పెంచుకో, కానీ ఇతరులతో పంచుకో. తెలివిని పెంచుకో, ఇతరులతో పంచుకో. విజ్ఞానాన్ని పెంచుకో, ఇతరులతో పంచుకో. కళలను అభ్యసించు. 64 కళలు ఉన్నాయి. వాటిలో ప్రావీణ్యం సంపాదించు. ఇతరులను సంతోషింపజేయి, ఇతరులతో పంచుకో. ఇందాక ఆ పిల్లలు అద్భుతమైన ఒడిసి డ్యాన్స్ చేస్తుంటే డాక్టర్ మెడిసిన్ చదివిన అమ్మాయి అంత అద్భుతమైన విన్యాసాలు చేయడం మనకు నిజంగా చూస్తూ చాలా సంతోషం కలుగుతుంది. నేను భావిస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను కూడా, మన నూతన విద్యా విధానం కూడా అదే దిశలో ఆలోచిస్తుంది. పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలి. చదువు సంస్కారాలతో పాటు ఇతర మన నైపుణ్యాలను వాళ్ళకి నేర్పించాలి. వాటితో పాటు ఏ కళల పట్ల వాళ్ళకి అభిరుచి ఉందో ఆ కళల్లో ప్రావీణ్యత వచ్చే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం తల్లిదండ్రులందరి యొక్క కర్తవ్యం. మన భారతీయ సాంప్రదాయాలు, భారతీయ కళ, వీటన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన పైన, తల్లిదండ్రుల పైన ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి కూడా దయచేసి తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాల, పిల్లలు తల్లిదండ్రులతో గడపాల. అంటే మీకు అనుమానం రావచ్చు, సరే వాడితో కాకుండా ఎవరితో గడుపుతున్నారని. సగం మంది టీవీతో కాలం గడుపుతున్నారు, టీవీతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకు కూడా ఒక సెల్ ఫోను, వాళ్ళకేదో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేసి వాళ్ళు దాన్ని చూసుకుంటే వీడు చూసుకునే కార్యక్రమాలు వాడు చూసుకుంటున్నారు. అందువలన పిల్లలకు సమాజంలో ఇవాళ వస్తున్నట్టు వైపరీత్య ధోరణాలు మనం చూస్తున్నాం. పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది మనకి. రకరకాలైన అకృత్యాలు, రకరకాల తప్పుడు దారికి యువత కొంతమంది వాటికి పాల్పడడం, దానివల్ల జరిగే పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ కూడా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పిల్లలకు ముందు సంస్కారం నేర్పించాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి బుద్ధులు నేర్పించాలి. మంచి దారిలో వాళ్ళు పయనించేట్టుగా చూడాల్సిన కర్తవ్యం తల్లిదండ్రుల పైన ఉంది అనే విషయాన్ని నేను సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. ఈ మన యొక్క నా త్వహం కామయే రాజ్యం, నా స్వర్గం నా పునర్భవం, కామయే దుఃఖత ప్రాప్తన ప్రాణినామార్తి నాశనం. అంటే నాకు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు, కడకు మోక్షం కూడా వద్దు. నేను కోరుకునేదల్లా ఒకటే, దుఃఖంతో తప్పిస్తున్న ప్రాణుల కష్టాలను తీర్చడం. ఇది అద్భుతమైన లక్ష్యం. ఇది మన భారతీయ జీవన విధానం. దాన్ని ఇవాళ ఈ అభయ ఫౌండేషన్ ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని అక్షరాల అమలు చేస్తుంది. సేవ అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, అవతల వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని వెన్నుదట్టి మేము ఉన్నాము, మేము ముందుకు నడవండి అని చెప్పడం. అభయ ఫౌండేషన్ చేస్తున్న విద్య, వైద్యము, సాధికారిత మరియు జ్ఞాన బోధన, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండేదానికోసం అని చెప్పని వాళ్ళని ముందుకు నడపడం, దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించడం, హెల్త్, ఎడ్యుకేషన్, అవేర్నెస్, రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ నినాదంతో HEART హార్ట్ అనే యొక్క నినాదంతో వారు చేస్తున్న కృషి సమాజంలో మార్పులకు ఒక దిక్సూచి. ఈ మార్గాన్ని ఇతరులు కూడా బాగా అనుసరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఉదయం కూడా చెప్పాను విజయవాడలో, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నా, ప్రతి వేదిక మీద చెప్పాలని నిర్ణయించుకున్నాను. 2 విషయాలు. ఒకటేమో ప్రతి ఒక్కరూ కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువుని మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన భారతీయ భాషలను మనం గౌరవించుకోవాలి. మన తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడం కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, అస్సామీ కావచ్చు, పంజాబీ కావచ్చు, భోజ్పురి కావచ్చు, సంతాల్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏ భాష అయినా సరే ఈ భాషలను ముందుగా మనం అభ్యసించాలి. ముందు అమ్మ భాష, ఆ తర్వాత సోదర భాష, ఆ తర్వాత పరాయి భాష. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ దారిలో పయనించాలని చెప్పని కోరుతున్నాను. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అనే నినాదాన్ని తీసుకొని మనందరికి కూడా మన మాతృభాషలో మనం చేసుకోవాలి. రెండవది, మన తల్లిదండ్రులను మనం దగ్గర ఉండి చూసుకోవాలి ఆఖరి వరకు. ఈ మధ్యకాలంలో కొత్త ధోరణులు వస్తున్నాయి. పెద్దల ఆశ్రమంలో చేర్పించడం. ఇవాళ ఉదయం కూడా నేను విజయవాడ ఒక కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళాను. పిల్లలు ఉన్నారు, పిల్లలు బతుకుండగానే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమ, పెద్దల ఆశ్రమంలో అక్కడ చేర్పిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి ఉండకూడదు. మళ్ళా తిరిగి మనం పాత రోజుల్లో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అవుతుందో, భారతీయ సాంప్రదాయం తల్లిదండ్రులు మనకు ప్రాణం ఇచ్చినట్టెక్క, జన్మనిచ్చినట్టెక్క, కనపడేటక్క దైవాలు వాళ్ళు.
కనపడే దేవుళ్ళని వదిలిపెట్టి వేరే దేవుడికి మనం మొక్కితే ఉపయోగం ఉంది. ఈ దేవుళ్ళను పూజిస్తూ ఆ దేవుళ్ళను ప్రార్థించుకోవాలి మనం. ఇది ప్రతి ఒక్క యువకుడు కూడా, ప్రతి ఒక్క యువతి కూడా కుటుంబాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. కుటుంబంతో పాటు సమయం గడపాలి. అలాగే ఈ ఉచితంగా ఇచ్చే వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అసలు ఉచితంగా ఇవ్వడమే అనుచితమని నా ఉద్దేశం. మనం చేయాల్సింది ఉచితంగా ఇవ్వడం కాదు, వాళ్ళకి నేర్పరితనం ఇవ్వడం, కళలు నేర్పించడం, ప్రత్యేకమైన విద్యను నేర్పించడం. తద్వారా వాళ్ళ కాళ్ళపై వాడు నిలబడే విధంగా ఆత్మవిశ్వాసంతో గౌరవంగా బతికేట ఆ విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఉచితాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి. నేను ఉదయం చెప్పాను, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఒకవేళ బాగా ఎక్కువైపోయి అజీర్ణం చేస్తుంటే వాటిని రెండింటికి ఖర్చు పెట్టండి అయ్యా. ఒకటి చదువు మీద, 2 వైద్యం మీద. ఈ రెండింటి మీద ఫ్రీగా పెట్టండి, మిగతా మీరు పెట్టకపోయినా పర్వాలేదు మహానుభావులారా అని. ఎందుకు చెప్తున్నాడు? ఈ ధోరణి పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. కనీస సౌకర్యాలు లేకుండా ఆసుపత్రి ఉంటే డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే నర్సులు ఉండరు, ఇవి ఉంటే మందులు ఉండవు. అలాగే స్కూళ్ళు ఉంటే బిల్డింగులు ఉండవు, బిల్డింగులు ఉంటే తగినంతమంది టీచర్స్ ఉండరు. వీటన్నిటినీ ముందు వాటిని ఎక్కువగా మనం వృద్ధి చేద్దామా, లేకపోతే బస్సుల్లో ఫ్రీగా జరగండి. ఎవరైనా వచ్చి అడిగారా, అయ్యా మేము ఇంట్లో కూర్చోలేకున్నాం, దయచేసి మమ్మల్ని బస్సులో మలక్పేట దాకా తిప్పించండి, మధ్యాహ్నానికి మేము చాంగాడు కొనుక్కొచ్చుకుంటాం వాడి దాకా పోయి అని ఎవరు అడిగారా? ఎవరు అడగలేదు. కానీ ఫ్రీగా ఇస్తానంటే ఎవరు వద్దంటారా? ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే ఎవరైనా వద్దంటారు చెప్పండి? కానీ దేశం ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, దేశం యొక్క ఆరోగ్యం ఏమవుతుంది, ప్రజల యొక్క ప్రాధాన్యతలు ఏమవుతాయి, ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రభుత్వాలు ఆ ప్రజలను పనిచేసే తత్వం వైపు, కష్టించేటి తత్వం వైపు, అలాగే నేర్పరితనం, స్కిల్స్, ఇందాక చెప్పారు కదా, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో అద్భుతమైన కార్యక్రమం అది. ప్రతి ఒక్కరిలో ఉన్నట్టు స్కిల్ను గుర్తించి వాళ్ళకు ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం వాటిపైన ఎక్కువగా ఖర్చు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు కృషి చేస్తూనే కాదను, కానీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా విద్యా వైద్యాన్ని బోధించడం ఎంత ముఖ్యమో, దాంతోపాటు స్కిల్స్, తెలివితేటలు అయితే వాళ్ళు ఆ నైపుణ్యాలు అవుతున్నాయో ఆ నైపుణ్యాన్ని గుర్తించి వాటిని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే, ఇందాక అద్భుతంగా పిల్లలు యోగా శారీరక విన్యాసాలు చేశారు కదా, అది అసలు ఎక్కడో ఎక్స్పర్ట్లు అంతర్జాతీయంగా జరిగే ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో చేసే దానికన్నా ఇంకా ప్రావీణ్యంతో సామాన్యమైన మన పిల్లలు అభయ ఫౌండేషన్లో శిక్షణ పొంది చేయడం అవుతుందో నిజంగా చాలా గొప్ప విషయం. ఈ విషయం పైన ప్రభుత్వం ఇలాంటి విషయాలపైన ముఖ్యంగా దృష్టి పెట్టాలి. ప్రతి వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా చేయాలి. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, మనుషులను తయారు చేసే విద్య కావాలా, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద హిస్టారికల్ నెసెసిటీ. వికాసం కాదు, వ్యక్తిత్వం వికాసము, ఈ రెండు కూడా ముఖ్యమని చెప్పని స్వామి వివేకానంద మనకు చెప్పారు. వ్యక్తిత్వం లేని విద్య, సంస్కారం లేని చదువు సమాజానికి భారమే తప్ప ఉపయోగపడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాము కాన్వెంట్లు, ఈ కాన్వెంట్ ఒక్క దాంట్లో ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఎందుకు పోతున్నారు అటంతా? ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులు, ఆ స్థాయి కలిగిన బోధన, తగిన సౌకర్యాలు అవి లేకపోవడం వలన ఆకర్షణతో అటు పోతున్నారు. కొంతమంది తెలవక ఆడకి పోయి ఇంగ్లీష్ చదువుకుంటే ఏదో పైకి పోతాడని చెప్పని. నేను మనం ఒకసారి మాట్లాడుతుంటే ఒక అబ్బాయి చెప్పాడు, సార్ మీరు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఇంగ్లీష్ కాదు ముందు తెలుగు చదువుకోమని, పైకి పోవాలి కదా సార్ అన్నాడు. నేను చెప్పేవాడికి, నిన్న దేవుడితో నేను ఐఎస్డి చేసి మాట్లాడాను, దేవుడిని అడిగాను, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకో ఉండాలని. దేవుడు చెప్పాడు అదేమి లేదు, ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ అయిపోతే నేరుగా పైకి వచ్చేయచ్చు, ఏ మీడియం అవసరం లేదని చెప్పాడు. ఆ కుర్రాడు అన్నాడు, సార్ మీరు నవ్వులాటగా చెప్తున్నారని. నవ్వులాటగా చెప్పాను. ఈ దేశ రాష్ట్రపతి, ఈ దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను, ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ గారు, ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు, మేమెవరూ చిన్నప్పుడు కాన్వెంట్కి వెళ్ళి చదువుకోలేదే, మాతృభాష చదువుకున్నామే, వీధి బడిలో చదువుకున్నాను. నేను వీధి బడిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాను. దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకోలే. ముందు అమ్మ భాషలో ప్రావీణ్యం వస్తే ఇతర భాషల్లో ప్రావీణ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు ఫస్ట్ నేను చెప్పే తెలుగునే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, నీ మదర్ టంగ్ ఏదైతే ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించు. మదర్ టంగ్, మాతృభాష కళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి.
కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళే లేకపోతే నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏం రాదు. జుబాన్ అంటే నాలుగు నుంచి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను. దానితో పాటు మనము జ్ఞాన శోధన మరిన్ని విషయాలు తెలుసుకొని మనం తెలుసుకున్న విషయాలను ఇతరులకు తెలియజెప్పే పద్ధతిని మనం అవలంబించాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా సంపద పెంచుకున్నా, విజ్ఞానం పెంచుకున్నా, ఏదన్నా ప్రావీణ్యం పెంచుకున్నా దాన్ని ఇతరులతో పంచుకుంటే ఉండే సంతోషం, ఆనందం నలివి కాంది అని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడు నాతో పాటు సహపాఠి యూనివర్సిటీలో ఇవాళ దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ ఎయిర్లైన్స్కి మన ఎయిర్పోర్ట్ అథారిటీ, ఢిల్లీ ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు లాంటి అద్భుతమైన ఎయిర్పోర్టు ఇక్కడ నియమించడం కాకుండా ప్రపంచ దేశాల్లో నియమిస్తున్న శ్రీ గ్రంథి మల్లికార్జునరావు నాకు చెప్పారు ఈ అభయ ఫౌండేషన్ గురించి. అంతకుముందు కూడా మన వాళ్ళు అడిగారు, ఇందాక చెప్పారు కదా. కానీ నా సమస్య ఏంటంటే తిరుగుతూనే ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుగుతున్నాను, మంత్రిగా ఉన్నప్పుడు తిరుగుతున్నాను, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుగుతూనే ఉన్నాను, ఇప్పుడు పదవి విరమణ చేసినా తిరుగుతూనే ఉన్నాను. సార్ మీరు పదవి విరమణ చేశారు తిరుగుతున్నానంటే పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉన్నానే అని చెప్పాను. కొద్దిగా శారీరక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాను. నేను గుంటూరుకి వెళ్ళి వచ్చాను. గుంటూరు నుంచి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి వెళ్ళాను. ఆ నుంచి వచ్చి విజయవాడలో ఈ పార్లమెంటుపై జరిగిన దాడి సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 25 సంవత్సరాలు అయితే వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత స్వర్ణ భారత ట్రస్ట్కి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను. మళ్ళీ ఎల్లుండి కార్యక్రమం ఉంది, మరుసటి రోజు కూడా కార్యక్రమం ఉంది. ఎందుకంటే ప్రజలతో కలుస్తూ ఉంటే, ప్రజలు యువకులతో ముఖ్యంగా కలుస్తూ ఉంటే, నాకు వచ్చిన అనుభవాన్ని కొంత ఇతరులతో పంచుకుంటూ ఉంటే వాడు సరైన మార్గంలో ముందుకు పోతే, యువత సరైన మార్గంలో నడిస్తే దేశం సరైన మార్గంలో వెడుతుంది. ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశం విశ్వగురు ఇది ఏ మాట చెప్పేది కాదు. పాహియాన్, హ్యూయన్ సాంగ్ లాంటి చైనీస్ యాత్రికులు వచ్చి మన దేశానికి వచ్చి నలంద చూసి, తక్షశిల చూసి, విక్రమశిల చూసి, విశ్వవిద్యాలయాలు గమనించి భారతదేశం గొప్పతనాన్ని గురించి రాశారు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని ఆర్థికంగా బలహీనపరిచి, అలాగే మనల్ని మన భాషలు మర్చిపోయేట్టుగా, వాళ్ళ భాషలో చదువుకునే ఉద్యోగం వచ్చేటట్టుగా, వాళ్ళ నాయకులు గొప్పవాడని, రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని, అలెగ్జాండర్ ది గ్రేట్ అని, అంతేగాని అల్లూరు సీతారామరావు ది గ్రేట్ అని కాదు, కొమరం భీమ్ ది గ్రేట్ అని కాదు, వీరపాండే కట్టబొమ్మన్ ద గ్రేట్ అని కాదు, రాణి రుద్రమ గ్రేట్ అని కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గ్రేట్ అని కాదు, రాణా ప్రతాప్ గ్రేట్ అని కాకుండా చరిత్రను వక్రీకరించారు. దానివల్ల కొంత మనం వెనకబడ్డాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకు స్వతంత్రం వచ్చింది, శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మొన్న అమెరికా అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, ఈ సందర్భంగా కాబట్టి చెప్తున్నాను నేను. అమెరికా అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని. ఆయన ఎక్కడ చదువుకున్నాడో నాకే తెలియదు అనుకోండి, దాని గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో బహుశా ఆయనకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో మనం రోజు చూస్తున్నాం. నాకు అదేమంటే దాని మీద మనసు పడింది, అదేదో గ్రీన్లాండ్, అదేమన్నా వస్తువా మనసు పడ్డానికి, దేశం మీద మనసు పడిందట. సరే అదొక విషయం అనుకోండి. కానీ ఒక మాట చెప్పాడు, డెడ్ ఎకానమీ. మరుసటి రోజు అంటే 2 రోజుల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది, ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం నెంబర్ 1 అని చెప్పింది. దీనికి కారణం ఎవరు? ప్రధానమంత్రి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళ నాయకత్వం కింద నడిచేటికి జనం అవుతుందో, మన యువత అవుతుందో, వాళ్ళ తెలివితేటలు, అద్భుతమైన వాళ్ళ యొక్క విన్యాసాలు, ఇవన్నీ కూడా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రపంచంలో ఉండే మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా కంపెనీలకి భారతీయులు సీఈఓలుగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థకు మన తెలుగు వాడినట్టు నాదెళ్ల సత్య ఇవాళ సీఈఓగా ఉన్నాడంటే దాన్ని బట్టి దేశం, ఈ ప్రజల యొక్క, ఈ దేశంలో ఉండే యువత యొక్క తెలివితేటలు మనం తెలుసుకోవచ్చు. అందువల్ల ఈ దేశంలో భారతీయుడు అందుకు గర్వించు, భారతీయ ధర్మాలను పాటించు, పెద్దలను గౌరవించు. ఇందాక వారి అమ్మగారిని తీసుకొచ్చి పరిచయం చేశారు. అమ్మకి ఇప్పటికీ కూడా అమ్మను గుర్తుపెట్టుకొని అమ్మకు నమస్కరించడం, అమ్మ ద్వారా ఆశీర్వాదం పొందడం ప్రతి ఒక్కరూ చేయాల్సిన కనీస కర్తవ్యం. అది భారతీయ ధార్మిక విధానం, మన యొక్క జీవన విధానం, అది మనం మర్చిపోకూడదు. నేను కోరేది ఏమిటంటే, ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే మంచి పనులు చేస్తున్నాయో వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలా. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా
తాము చేయలేని పని ఇతరులు చేస్తున్నప్పుడు పని చేసే వాళ్లకు మనం సహకరించాలి. ఇందాక వారు చెప్పారు, చాలామంది మాకు దాతలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇవాళ ఈ సహాయం చేస్తున్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలను 15-16 రాష్ట్రాల్లో విజయవంతంగా చేయగలుగుతున్నామని చెప్పారని. చాలా సంతోషం. ఆ దాతలందరినీ, ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారో వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భగవంతుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మరింత ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులు, గురువు ఈ సంయుక్త బాధ్యతను చేపట్టినప్పుడే మన పెద్దలు ఆ మార్గదర్శనంలో చక్కగా ముందుకు వెళ్ళగలరు. NGOs అవుతున్నాయో, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అవి కూడా స్వచ్ఛంద సంస్థలు నిజాయితీగా కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా అవన్నీ తీసేయమని నేను చెప్పను. వాటికి అతీతంగా మనం ప్రజలను సేవించాలి, ప్రజలకు మేలు చేయాలి. లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్, ఎవరైతే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు ఎవరుతున్నారో, పేదవాళ్ళలో కల్లా పేదవాళ్ళు, వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనం శిక్షణ ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన వసతి మనం కల్పించాలా అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఆ దిశలో పయనిస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ ఒకటి ముఖ్యంగా ఇవాళ యువతలకు కావాల్సింది డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. 2 సమయ పాలన, టైం అంటే టైం ప్రకారం రావాలా, టైం ప్రకారం మన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, వెయిట్ చేయకూడదు. ఇప్పుడు గొప్ప నాయకుడు అంటే ఎన్ని గంటల రేటుకు వస్తే అంత గొప్పవాడు కొంతమంది అనుకుంటున్నారు, చాలా తప్పది. సమయ పాలన కూడా జీవితంలో పైకి రావడానికి కారణం. 3వది డెడికేషన్, అంకిత భావం. ఏ పనైనా చేసినా అది చదువైనా సేవైనా అంకిత భావంతో చేయాలి. సగం మనసుతో చేసే పని ఎప్పటికీ సత్ఫలితాలు ఇవ్వదు. అలాగే డిటర్మినేషన్, పట్టుదల ఉండాలి. నన్ను అడిగాడు ఒక కుర్రాడు, పైకి రావాలంటే ఏం చేయాలి సార్ అని. కష్టపడాలి అని చెప్పి. కష్టపడితే, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను. శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకోవాలి, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి, అంకిత భావం అలవాటు చేసుకోవాలి. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. ఇందాక చూడండి, వాడి శరీరాన్ని ఎంత చక్కగా, నా చిన్నపాటి రోజులు నాకు గుర్తొస్తున్నాయి. నేను రాష్ట్రీయ స్వయంసేవ సంఘంలో ఈ యోగా ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ రోజు చేసినట్టు రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఎంత చక్కని ముఖ వర్చస్సు ఉంది వాళ్ళకి, ఎంత హృదయ వైశాల్యం మనకు కనబడుతూ ఉంది. ముచ్చటగా ఈ చిన్న వయసులో నా పిల్లలు మరి ఈ అభ్యాసం చేయబట్టి ముందుకు వచ్చారు. మొన్న ఎవరు అడిగారు నన్ను, సార్ యోగా అంటే ఏమన్నాను, యోగా అంటే అన్నాడు. నాకు డౌట్ చెప్పేవాడికి, డౌట్ నాకు అర్థమైంది. నేను చెప్పాను, నీకు యోగా సూర్య నమస్కారం చేయడు, యోగా అంటే సూర్య నమస్కారం కదా సార్ అన్నాడు. సూర్య నమస్కారం చేయడం కష్టమైతే చంద్ర నమస్కారం చేయరా బాబు అని చెప్పాను. యోగా ఇంకో మాట అన్నాడు, సార్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరం కూడా యోగాభ్యాసం చేయాలి. నాకు యోగాభ్యాసం చేస్తే ఏమొస్తుంది సార్ అడిగాడు ఒకడు. నేను చెప్పే అబ్బాయికి, నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను. యోగాభ్యాసం చేస్తే యోగ్యుడు అవుతామని. శారీరకంగా మనం గట్టిగా ఉంటే మానసికంగా గట్టిగా ఉండగలం. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యు విల్ బి మెంటల్లీ అలర్ట్ ఆల్సో. ఈ రెండింటికి ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కొంత వ్యాయామం చేయడం, ఏదో ఒక ఆట ఆడడం, ఏదో ఒక కళను ప్రోత్సహించడం, పాట పాడడం, సంగీతం చేయడం, నృత్యం చేయడం, ఏదో ఒకటి దాంట్లో మన ప్రత్యేకమైన అభిరుచి ఉందో పిల్లలు గుర్తించి వాళ్ళ ఆ దారిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు ఉదయాన్నే సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసుకోవడం, ఆ అలవాటు పోతా ఉంది నిదానంగా. సూర్యోదయంతో మనకు కనపడే దేవుడు, మనం పిలవకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, అడగకుండా వచ్చే దేవుడు సూర్య భగవానుడు. ముందు ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం పెట్టుకోవాలి. ఆ సూర్యరశ్మి కింద ఉంటే మనకి డి విటమినో లేకపోతే ఇంకేదో B12 నీకేం కొరతలని తర్వాత మరి వాటి కోసం ఇంజక్షన్లు మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేకుండా సహజంగా ప్రకృతి మనకిస్తుంది. ప్రకృతితో ప్రేమించాలి మనం. ప్రకృతిని ప్రేమించు, లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మనం చేస్తాను. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. భవిష్యత్తును మనం ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది. మనం చూస్తున్నాం, నీటి కాలువలు ఆక్రమిస్తున్నారు, నదులు ఆక్రమిస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మనం దానివల్ల ప్రకృతి వాడు ప్రకోపించి సమయం కాని సమయంలో వర్షాలు రావడం, తుఫాను రావడం, సునామీలు రావడం, ఇలాంటి వైపరీత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందుకని ప్రకృతితో కలిసి ఉండే జీవన విధానం మన పిల్లలకు మనం అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది కూడా చాలా ముఖ్యమని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, దీంతోపాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి మార్గాలు, మంచి పుస్తకాలు, మంచి చారిత్రక కథలు. మా చిన్నప్పుడు పెద్దబాల శిక్ష చదివేవాడు అందరూ. పెద్దబాల శిక్ష నీతి చంద్రిక లాగా ఉండేది అది.
ఇవాళ మనకి మేము చదివేటప్పుడు మోరల్ క్లాస్ ఒకటి ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్ ఒకటి ఉండేది, క్రాఫ్ట్ క్లాస్ ఒకటి ఉండేది, గార్డెనింగ్ క్లాస్ ఒకటి ఉండేది, మోరల్ క్లాస్ ఒకటి ఉండేది. ఇవాళ మోరల్ తీసేశారు, మోరల్ క్లాస్ లేదు ఇవాళ. అందుకే సమాజంలో ఈ పతనం ఇవాళ సంభవిస్తుంది. మనం చూస్తున్న యొక్క వక్ర బుద్ధులు కొంతమందికి ఎందుకు వస్తున్నాయంటే ఆ యొక్క మోరల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. వీ మస్ట్ గో బ్యాక్ టు మోరల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వితౌట్ మోరల్స్ ఈజ్ యూజ్లెస్, టోటల్ యూజ్లెస్, వేస్ట్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన అంత్యోదయ అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆయన నిన్న 65 ఏళ్ల కిందట విజయవాడలో ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన. అంత్యోదయ, ఈ అంత్యంలో ఉన్నట్టు అట్టడుగున ఉన్న వాళ్ళని ముందు పైకి తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఆ విషయం అనే విషయం కూడా. అందువల్ల మరి అభయ ఫౌండేషన్ ఆ దారిలో పయనించడం చాలా సంతోషం. మనందరం కూడా అదే దారిలో పోవాలా, కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యం చాలా ముఖ్యం. మనం ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ శక్తి ఎంత, ఎందుకు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ జనాభా ఎంత, పోర్చుగీస్ వాడు అంత కూడా లేడు, గట్టిగా మనం తుమ్మితే కూడా పోయి ఉండేవాడు. కానీ రాజుల్లో ఒకరికొకరు తొగులు, ఐకమత్యం లేకపోవడం, అది ఒకరితో ఒకరు మరి పోటారబడి అవతల వాడితో చేతులు కలపడం వలన మనం స్వరాజ్యాన్ని కోల్పోయాం. అందుకని ఐకమత్యం, యూనిటీ ఇన్ ద మైండ్, యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ, యూనిటీ ఇన్ ద విలేజ్, యూనిటీ ఇన్ ద టౌన్, యూనిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్, యూనిటీ ఇన్ ద స్టేట్, యూనిటీ ఇన్ ద కంట్రీ, అండ్ దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ ద వరల్డ్ ఆల్సో. దాంతోపాటు మానసిక ప్రశాంతత చాలా అవసరం, మెంటల్ పీస్. నువ్వు కానీ ఇఫ్ యు ఆర్ మెంటలీ పీస్ఫుల్, then you will be alert in doing anything. So be mentally peaceful. మానసికమైన సంతోషంతో, సానుకూల దృక్పథంతో జీవించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేయాలా. స్వచ్ఛంద సేవా సంస్థలు కేవలం అవేదో సహాయం చేసే కేంద్రాలు కాకుండా భారతీయ పౌరులను ఆదర్శ పౌరులుగా తయారు చేసే నిర్మాణ కేంద్రాలుగా అవి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలతో ఆ యొక్క షేర్ అండ్ కేర్ అనే మనస్తత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు కూడా కొద్దిపాటి అనుభవం ఉంది. నేను రాజకీయాల్లో ఎంతో పైకి వెళ్ళినా, ఎంత ఉన్నత స్థానానికి చేరినా నేను మా పిల్లలకు చెప్పాను, పిల్లలు రాజకీయాల్లోకి రానిరా, నేను వద్దని చెప్పాను. చాలామంది అడిగారు, సార్ మీ తర్వాత ఎవరని. నా తర్వాత నువ్వే అని చెప్పాను నేను. అంటే వాడి ఉద్దేశం నాయన తర్వాత కొడుకు లేకపోతే కూతురు, వాళ్ళని డైనాసిటీ అని. నేను చెప్పాను, డైనాసిటీ ఇది నాస్టీ ఇన్ పాలిటిక్స్, ఇట్ ఈస్ టేస్టీ టు మెనీ పీపుల్. వాట్ కెన్ వీ డూ? మనం చేయగలిగింది ఒకటే, మనం డైనాసిటీని ప్రోత్సహించకూడదు. సేవ చేయడంలో ఎంకరేజ్ డైనాసిటీ, ఆ సేవా మార్గంలో యువతను కూడా ప్రేరేపించు. అందుకే నేను మా అమ్మాయిని చెప్పానమ్మా, స్వర్ణభారతి ట్రస్ట్ పెట్టి ఆ సేవా మార్గంలో పనిచేయి, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, పదవులోకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు శాంతంగా ఉంటావు, మేము శాంతంగా ఉంటాం, దేశానికి కూడా కొంత మేలు జరుగుతుందని చెప్పాను. మా అబ్బాయి కూడా ముప్పవర్ ఫౌండేషన్ పెట్టి ఆయన కూడా ఒక చిన్న కార్యక్రమాన్ని ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ఒకటి ప్రయోజకులుగా తీర్చడం, 2 వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇప్పించడం, 3 వాళ్ళకి సంస్కారం చదువు చేర్పించడం, దాంతోపాటు వాళ్ళకి మంచి మార్గదర్శనం చేయడం కూడా ఇది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం, గురువుల యొక్క కర్తవ్యం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈరోజు నేను ఈ మాత్రం ఇక్కడికి రాగలను, మీతో మాట్లాడగలనని చెప్పని నేను అనుకోలేదు. కానీ ఆ దైవ సంకల్పం, మీరు చేస్తున్న మంచి పనులు వల్లనేమో ఇంతసేపు అయినా నిలబడి మీ ముందు మాట్లాడగలిగాను. నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఇక్కడికి రప్పించిన ఈ యొక్క వ్యవస్థాపకులు శ్రీ బాలచంద్ర గారికి, అలాగే మిగతా కార్యనిర్వాహక వర్గానికి అంతా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజం వారికి వెంట ఉండి సహకారం అందించాలని చెప్పని సమాజంలో ప్రముఖులందరికీ కూడా నేను అపీల్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం. నమస్కారం. జై హింద్. వెంకయ్య నాయుడు గారికి మన రెస్పెక్ట్గా మనందరం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ చెప్పట్లు గట్టిగా. సారు ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇక్కడికి రావడం, నేను సార్ని చూసినప్పుడు ఏంటంటే ఒకసారి మాట్లాడతారో లేదో అనుకున్నాను. 30 నిమిషాలు ఎన్నో విషయాల మీద మనకు చెప్పడం జరిగింది. He is one of the tallest Telugu political leaders, a value-based political leader. We are very fortunate from both the Telugu states to have you among us, sir. Thank you so much for our blessings to Abhaya Foundation for witnessing today this function.
I mean, over last 30 minutes you have covered several subjects. మన తెలుగు మీద ప్రాధాన్యం గురించి, తర్వాత స్కిల్స్ గురించి, వాల్యూస్ గురించి, మోరల్స్ గురించి నేను ఎప్పుడూ మీ స్పీచెస్ వింటానే ఉంటాను. ఇవాళ కూడా నేను దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. మీరు రావడం చాలా శుభ సంకల్పం. మా అభయ ఫౌండేషన్ కూడా చాలా ఇంకా శక్తి సామర్థ్యం కలిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్, and wanted to thank you sir from all of us at Abhaya Foundation, and wish you a good health, and we wanted to see that you continue to guide the youth and the country as long as you are there. Thank you so much sir. Now request H. Srinivasulu garu, Uday Bhaskar Reddy garu, P.S. Rao garu, Ramjan, Sailata, Lahari, the contributors to Sai Margamlo. Babu, the doors close చేయండి అక్కడ volunteers. Close the door. Close all the doors. ఈ doors కూడా close చేయండి. శ్రీనివాస్, డోర్ క్లోజ్ చేయి, నువ్వు లోపల రా. శ్రీనివాస్, శ్రీనివాస్ అక్కడ ఉండు. ఐ రిక్వెస్ట్ హెచ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు దిస్ డయాస్ సార్. ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు, పిఎస్ రావు, పిఎస్ రావు గారు, ప్లీజ్ సార్. వేర్ ఆర్ యూ సార్? పిఎస్ రావు సార్, లహరి, సాయిలత, మీకు ఇచ్చిన మొమెంటస్ కూడా తీసుకురా. వేరే పేర్లు ఉన్నాయి దాని మీద, వేరే నేమ్స్ ఉన్నాయి. Uncle, we request Haggahalli Srinivasulu garu, the father figure of my life. 3 దశాబ్దాల నుండి నన్ను చూసి నన్ను గైడ్ చేసినటువంటి మహనీయులు, బాబా గారి ప్రేమకి నిలువెత్తు నిదర్శనము వారు. ఈ సందర్భంలో వారు 2 మాటలు, 2 మాటలు నన్ను ఇరికిచ్చాడు. మేమిద్దరం సుమారుగా 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సత్యసాయి సేవా సంస్థలు. మొదటి నుంచి నాకు గమనించారు, ఆ సేవ తత్పరత అనేది ఒక స్పార్క్ ఆయనలో కనపడుతుంది. భగవంతుడు అన్ని పూట ఫిజికల్గా ఉండలేడు కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా తయారు చేసి మనకు వదులుతూ ఉంటాడు. అటువంటి వచ్చినటువంటి ఒక చిప్పు ఈ బాలచంద్రుడు. ఇంతమంది ఈనాడు అభయ ఫౌండేషన్ వలన వృద్ధిలోకి వచ్చారు అని తెలుసుకొని చాలా ఆనందపడుతుంది. అలాగే మన వెంకయ్య నాయుడు గారు కూడా వారి శైలిలో చెప్తుంటే కూడా చాలా ఆనందం వేసింది. అంచేత ఇక మళ్ళీ ఒక పెద్ద స్పీచ్ కాకుండా మా బాలచంద్రుడికి భగవంతుడు ఆయురారోగ్యం, మరి మీ అందరి సహకారము అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్. I may now request ఇంకా ఒక ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. మల్లకంబ బాగున్నా? క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్.
నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అప్. ఏ అమ్మాయిలు, అమ్మాయిలు మిమ్మల్ని కూర్చోండి. అక్కడ కూర్చోవాలి. గ్రీన్ ఇక్కడ కూర్చోండి. సిట్ డౌన్, సిట్ డౌన్. మల్లకంబ ఎంత ఇన్స్పైర్ చేసింది చూసారా? చూసారా లేదా? బాగున్నా లేదా? మా పిఎస్ రావు గారు అక్కడెక్కడో వెనక నుంచి చూసి ఎంత ఆనందపడ్డారు అంటే వారు ఒక మాట చెప్పారు ఫోన్లో. అయ్యా, ఈ 40 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 20,000 రూపాయలు నేను క్యాష్ బహుమతి ఇస్తున్నాను వారికి అని వారు ప్రకటించారు. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. అలాగే సూపర్ 60 ఎంతమందికి ఇక్కడ అర్థమైందో తెలీదు. ఒక్క మేధావికి అర్థమైంది, ఒక మేధావికి అర్థమైంది. మా పక్కన కూర్చున్నటువంటి పద్మశ్రీ రమేష్ గెల్లి గారు, ద యంగెస్ట్ బ్యాంకింగ్ అవార్డ్ పద్మశ్రీ అందుకున్నటువంటి మహానుభావుడు, వారు నాకు చెవిలో చెప్తున్నారు, బాలచంద్ర సూపర్ 60కి డబ్బులు ఎవరిచ్చారయా అంటే, అంకుల్ లారాస్ ల్యాబ్స్ 10 లక్షలు సంవత్సరానికి ఇచ్చేది, ఆంధ్రాలో 10 లక్షలు ఇచ్చింది, ఈసారి తెలంగాణలో కూడా మొదలు పెట్టామంటే తెలంగాణకు కూడా 10 లక్షలు ఇచ్చేసింది. ఎంత కావాలి? ఒక్కొక్క రాష్ట్రానికి 20 లక్షలు కావాలి అంకుల్ 40 రోజులకి అని చెప్పాను. వారు అన్నారు, అయ్యా తెలంగాణలో జరిగే తెలంగాణ సూపర్ 60కి రమేష్ గెల్లి ఫౌండేషన్ నుంచి 5 లక్షలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడే ప్రకటించారు. ఈ సందర్భంగా అంటే మణిగారు అక్కడెక్కడో కూర్చున్నారు. ఆయన సంవత్సరానికి ఒకసారి ఇలాగే మన ఫౌండేషన్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీకి వస్తారు. వచ్చిన ప్రతిసారి ఒక చెక్కు అక్కడ విడిచేసిపోతారు. నార్మల్ చెక్కు కాదు, ఒక చెక్కు రాశారు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చిపోయి ఉంటారు. ఆయన ఇక్కడ దాకా ఇక్కడే ఉండే, ఆయన నమస్కారం చేసి ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు. పిల్లలు, పెద్దలు, సంపాదనలో మీనింగ్ లేదు, సేవలో మీనింగ్ వెతుక్కోవాలి మనందరము కూడా. భావన మంచిదైతే భగవంతుడు మనకు కరుణిస్తాడు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనము ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భం అంతా కూడా. మే ఐ నౌ రిక్వెస్ట్ ఆల్ ద భవిత వాలంటీర్స్ హూ ఎవర్ రిసీవ్డ్ ద క్లోత్స్ ఫ్రమ్ మై సైడ్, అవర్ సైడ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. భవిత త్వరగా రావాలి, త్వరగా కొట్టు, ఇప్పుడు కొట్టు. గత 18 నెలలుగా సుమారు 100 మంది ఇలాంటి వాళ్ళకి శిక్షణ ఇస్తే 800 కళాశాలలకి, పాఠశాలలకి వెళ్ళి సుమారు 3 లక్షల మందితో మాట్లాడినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. ఐ వాంటెడ్ టు సాల్యూట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఇది అక్కడ చూస్తున్నారుగా, భవిత పోస్టర్స్ 6 భాషల్లో అనువదించబడింది, సుమారు 6 రాష్ట్రాలకి వెళ్ళింది. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత వీళ్ళందరూ ఇంకా ఈ మైకు చాలా ఇబ్బంది పెడుతుందయ్యా, మీకు అర్థమవుతుందో లేదో. ఈ మైకు పనిచేయలేదు, ఆ మైకు పనిచేయలేదు, కాస్త చూసుకోండి. ఈరోజు రాత్రి అభయ ఆనంద నిలయానికి వస్తున్నారు. వీళ్లతో పాటుగా మరికొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి 48 గంటల ట్రైనింగ్ కోసం. వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంతో సేవ చేశారు. వాళ్ళకి మనం ఇచ్చే తృణము పణము ఏం ప్రయోజనం లేదు, వాళ్ళకి ఎలా శాల్యూట్ చెప్పాలో తెలియదు. అందుకనే మా ఇంటికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళ లాగా అందరికీ బట్టలు పెట్టామండి, అందరికీ బట్టలు పెట్టాం. ఇదిగో
ప్రత్యేకంగా వారి గురించి ఏర్పాటు చేసినటువంటి జ్ఞాపకం. ఉన్నారా? ఎక్కడ లక్ష్మి అంటే సూర్యలక్ష్మి, లక్ష్మి ఏమైందమ్మా మీకు? అక్కడ ఇంకో బాబు వస్తుందా? విజయలక్ష్మి రామ్మ. అభయ ఫౌండేషన్ ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు. వాళ్ళు ఒక సెషన్ చేసినా సరే ఈ మొమెంటోలు ఇచ్చాం. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది ఏమీ లేదు. కాకపోతే పర్ఫార్మెన్స్ బేసిస్ మీద గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇచ్చాం. ఒక్కొక్క సిల్వర్ మెడల్ 2000 రూపాయలు. ఈ సిల్వర్ మెడల్ అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం భగవాన్ బాబా వారి పేరు మీద. మా అక్కగారు అక్కడ ఉన్నారు, సుజాత సారథి. చిన్ననాడు చాలా కష్టాల్లో ఉంటే బాబా గారి భజనలు చేస్తుంటే నన్ను స్వామీజీ, గురూజీ అని పిలిచేవాళ్ళు. ఈ అక్క నన్ను చేరదీసి చాలా ప్రేమించేది, చాలా నన్ను గైడ్ చేసేది. ఎవరైనా ఇంటికి పెళ్లికో పేరెంటానికో పిలిస్తే ఇంటికి తీసుకెళ్ళి, ఏమయ్యా ఏమిస్తున్నావు వాళ్ళకి అంటే, నా దగ్గర ఏముందక్క ఇవ్వడానికి ఏం లేదు, అరే ఇది తీసుకో, ఈ కాయిన్ తీసుకో వాళ్ళకి ఇవ్వు అని నాతో ఇప్పించేది. ఆవిడ పేరు మీద ఈరోజు అభయ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి రజత పథకాలు ఇప్పటిదాకా సుమారు ఎంత లేదన్నా 5000 మందికి ఇచ్చి ఉంటాం. నేను కాలపాన్ శ్రీమతి సుజాత సారథి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. దిస్ ఈస్ ద లేడీ, దిస్ ఈస్ ద లేడీ హూ మెంటర్డ్ మీ ఇన్ లైఫ్. శ్రీమతి సుజాత సారథి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ 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 కమ్ ఆన్. త్వరగా త్వరగా. దగ్గరికి వెళ్ళు, అక్కడ అక్కిస్తుంది. ఇదిగో ఆవిడ రాకపోతే ఏంటి, మనం వెళ్ళలేమా ఏంది? అక్క దగ్గరికి వెళ్ళి వెళ్ళండమ్మా, అందరు అక్కతో తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండమ్మా వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వాలంటీర్స్ హూ అసోసియేటెడ్ విత్ us. అంతకంటే ముందు కార్పొరేట్స్ ఎవరైనా ఉన్నారండి? మా లయన్ చంద్రశేఖర్ గారు, ద టాప్ మోస్ట్ డోనర్ ఆఫ్ ద ఇయర్, హూ కాంట్రిబ్యూటెడ్ 1 lakh and odd for Hunt the Winter project. May I now request the memento. అలాగే లయన్ చంద్రశేఖర్ గారు, కమ్ హియర్. చాలా కార్యక్రమాలు. ఎవ్రీ ఇయర్ వారి పెన్షన్ డబ్బులు సేవ్ చేసి 2 లక్షల రూపాయలు అభయ సంస్థకి వారు విరాళంగా ఇస్తున్నారు. కేవలం దుప్పట్ల కోసం 1000 దుప్పట్లు రోజు రోజు ఇంటింట వాడవాడన తిరిగి వందలాది మందికి పంచుతారు 1000 దుప్పట్లు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లే
సంపాదనకి నేను మిగిల్చుకున్న దానికి సరి అయిన సార్థకత ఈ ప్లాట్ఫామ్ నాకు కలగజేసింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా తర్వాత ఇదే కార్యక్రమం నాకు కంటిన్యూ చేస్తుంది. అసోసియేటెడ్ విత్ బాలచందర్ గురూజీ లైఫ్ టైం సార్. ఇంకేంటి, ఇంకేం కావాలి? ధన్యహో ధన్యహో. చాలా సంతోషం. నమస్కారం, నమస్కారం. పర్వాలేదు, పర్వాలేదమ్మా. నాగేశ్వరరావు గారు ఉన్నారా? కాంటినెంటల్ అర్త్, కాంటినెంటల్ కెమికల్ అర్త్ శ్రీమాన్ నాగేశ్వరరావు గారు ఉన్నారా? వారిని కూడా మేము తలుచుకుంటున్నాం. వారు కూడా టాప్ డోనర్స్. మణి గారు ప్లీజ్ కమ్. మణి గారు ప్లీజ్ కమ్. టాప్ మోస్ట్ డోనర్ అగైన్. రండి సార్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్ అంటూ సార్. నేనే వస్తా, లేకపోతే తప్పక రండి సార్. రండి సార్, దయ ఉంచి. సైలెంట్ కిల్లర్ సార్ మీరు. రండి, రండి సార్ ప్లీజ్. మొమెంటో. శూలపాణి గారు, ద మోస్ట్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. గత 14 ఏళ్లుగా విజయ ఏం మాట్లాడుతున్నావు? గత 14 ఏళ్ల నుండి అభయ ఆనంద నిలయంలో సుమారు 100 మందికి ఆయురారోగ్యాలకి కారణమైనటువంటి మహానుభావులు డాక్టర్ సిహెచ్ఎస్ శూలపాణి. వారికి మా వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. త్వరగా మొమెంటోస్. మిగతా వాళ్ళకి కిందికి దిగండి. మొమెంటోస్ తీసుకురావాలి త్వరగా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకో 2-3 ఉన్నాయండి. ఆ పిల్లల్ని బాధ పెట్టినట్టు అవుతుంది. ఇంకా చాలా టైం, 8:30 అయింది. ఏం తొందర లేదు, మనకు టైం ఉంది ఇంకా. ఓకేనా? రెడీయా? 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 అద్దిరా నా సామిరంగ కోట లహరి. The next program, I call upon TSRJC team of Lingampalli for their dance performance. TSRJC Lingampalli for their dance performance.
I call upon the stage Women Empowerment Team of Chautupal, tailoring students, 35 members. Please come on to the dais. దీని తర్వాత మీ వాళ్ళని Telecom Nagar team. Hello. The next performance will be Dance by Saiba Nagar team. Next performance will be Dance by Sahib Nagar team. Photographer. Photographer, please on the dais. లేదు ఆయన పెట్టుకుంటాడు better. సాయి లత, సాయి అలంకార్ టీమ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఈ రోజు మొత్తం ఈవెంట్ ని మేనేజ్ చేసిన వాళ్ళు, ఈ టీం అంతా సాయి అలంకార్. Now I call upon the Beautician Women Empowerment Team of Abhaya Anand Nilayam. 20th batch. 20th batch. Now I call upon Borobanda team for asanas.
Photographer 1, click here please. తొందర కూర్చోండి. సాగర్ సాగర్ జ్యోతి 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 సాగర్ అరే అందరూ స్నాక్స్ తీసుకోండి. మహేష్ బాబు ఆటోగ్రాఫ్ చేసిన స్నాక్స్ తీసుకున్నారా? మహేష్ బాబు ఆటోగ్రాఫ్ చేసి పంపించారు ఫిట్ టైమ్ స్నాక్స్. బస్సులో వెళ్తూ వెళ్తూ తినండి, భోజనం చేసి బస్సులో ఓపెన్ చేయండి మళ్ళీ. ఓకేనా? అయిందా వీళ్ళది? రండి రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ ఇక్కడ కూర్చోండి చెప్తా. ఇక్కడ దగ్గర పక్కన 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 వాళ్ళతో ఫోటో తీసి దామా 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 త్వర పక్కన కూర్చోండి. దారా 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 ఆసన సన సన కూర్చోండి త్వరగా త్వరగా. ఫస్ట్ లైన్ కూర్చోవాలి పద్మాసనం. ఇలా ఇలా రే అక్కడ వద్దు ఇక్కడ రా. ఓకే రండమ్మ లోపల రండి, లోపల రండి. ఇంకా ఇక్కడ రండి, ఒకరిద్దరు ఇక్కడ ఉండండి. ఓకే థమ్స్ అప్. సాల్యూట్. నేషనల్ యాంథమ్ బిగిన్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की అందరూ ప్రశాంతంగా చక్కగా భోజనం చేసి ఇళ్ళకి వెళ్ళాలి. భవిత శిక్షణ కోసం వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసుంటే ఆ ఎగ్జిట్లో కూర్చుంటే అక్కడి నుంచి బస్సు అభయ హోమ్కి వెళుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, తమిళనాడు టీం పుదుక్కోటై వాళ్ళు కూడా దే హ్యావ్ టు స్టాండ్ అట్ ఎగ్జిట్. అండ్ బ్యూటీషియన్స్ అభయ హోమ్ ఎగ్జిట్. వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తే బస్సులో ఒక్కొక్కటి కదులుతాయి. ఇప్పుడు టైం లేదు, అయిపోయింది. నాన్న మీ అందరికీ బాటిల్స్ వచ్చాయా? ఆ బాటిల్ కాదురా రే, రాలేదా? అవిరా తీసుకున్నారు, మీకు ఇస్తారు తర్వాత. ఓకే, దాంట్లో మొబైల్ స్టాండ్ ఉంది, రోయ్ పెన్ ఉంది, స్టీల్ బాటిల్ ఉంది, నా ప్రేమ ఉంది. అర్థమవుతుందా? చలో. అభయ ఫౌండేషన్ 19th యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీకి లైఫ్ ఇచ్చినటువంటిది పిఎంసి. కారణం దే గేవ్ అస్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమ్ త్రూ ద సోషల్ మీడియా హ్యాండిల్స్. We feel grateful to the PMC. We feel humbled, and we would like to say tons of thanks to the management and board trustees of PMC channel, and powering the mind for the cause. We salute PMC channel, Pyramid Meditation channel. Namaskar.
జై హింద్.